ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ఉగాది ఘడియ శ్రీ యోధిరామ సంవత్సర బలం కూడా వారి జాతక బలం మీద ఎలా ఉందో యోగ బలాలు చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి మీనరాశి వారి జాతకం. మీనరాశి వారి జాతకంలో పంచమహారదశ గవ్వలు పడ్డాయి. 5 గవ్వలు పడ్డాయి వారి జాతకానికి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం వాయుమూల కలిసి వస్తుందండి. నైరుతి మూల కలిసి రాదు వీరి జాతక బలంలో. ఇప్పుడు వీరి జాతకంలో ఆగ్నేయ మూల కూడా కలిసి రాదు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దశబలం భారీగా ఉన్నది. ఈ జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పని చేసినా కానీ మాత్రం పడమర యోగ బలం నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం మొదలైందండి. మొదలైన గురుబలం, రాహుబలం, కేతుబలం ఉంది. నవగ్రహాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. మానసిక బాధలు చాలా ఉంటాయి. ఆకస్మిక ప్రమాదాలు చాలా ఉంటాయి. అలాగే ఆరోగ్య భంగం జరగటం కానీ, ప్రాణ నష్టం జరగటం కానీ, ధనం నష్టం జరగటం కానీ, నమ్మిన వారు వృధా చేయటం కానీ, ఇల్లు ఎదగకపోవడం కానీ, ఎంత ధనం వస్తే నిలబడకపోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ఏది చేసినా కలిసి రాకపోవడం కానీ, సొంత ఇల్లు జాగా భూమి ఉండి కూడా మాత్రం వనస్థానం తిరిగినట్టు సీతారామచంద్రులు ఎలా తిరిగిందో అలా తిరగాల్సిన గతి కూడా చాలా ఉందండి. వీరి పేరు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతకానికి. కానీ మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. పంచపాండవుల వనవాసం ఎలాగో అలాగని అర్థం. ఆ పంచభూతాలు సాయం చేస్తున్నా కూడా గ్రహాలు సహకారం చేయవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాహనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా చాలా వరకు అపశకునాలు కలుగుతాయండి వీరికి. ఈ కరెక్ట్ వీరి జాతకంలో చూడాలంటే ఎవరికి వారు కులదేవతను కానీ, లేదా ఇంటి దేవతను కానీ, లేదా వాళ్ళ వంశస్థుల దేవతని కానీ, దేవుళ్ళని కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే శనేశ్వరుని శాంతి చేసుకోవడం కూడా చాలా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, తిలాదానం చేయటం మంచిది. సద్బ్రాహ్మణులను సత్కరించడం మంచిది. అలాగే మాత్రం విప్రులు, 4 విప్రులు కానీ, 5 విప్రులు కానీ, విప్రులు అంటే సద్బ్రాహ్మణులు 5 విప్రులతో కానీ శాంతి చేపించుకోవడం మంచిది. ఇంట్లో శాంతి హోమం చేపించాలండి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మెయిన్గా మనిషికి కావాలి, మెయిన్గా మనశ్శాంతి ఉండాలండి. మనశ్శాంతి ఉంటే నిద్ర సరిగా పడుతుంది. నిద్ర సరిగా పడుతూ ఏదైనా ఆలోచన కలుగుతుంది. ఎసుంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. తినే అన్నం కూడా ఒంటికి పడుతుంది. ఏ పని మీదైనా ఆసక్తి కలుగుతుంది. ఎంత నెగిటివ్ ఇబ్బందులు వచ్చినా వాటిని పాజిటివ్గా మలుచుకునే యోగం ఉంటుంది. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మనం తీసుకునేంత యోగం ఉంటుంది. లేదా మన అర్థం కాకపోయినా ఇతరులను అడిగి తప్పించుకునే యోగం ఉంటుందండి. మనశ్శాంతి లేకపోతే ఏమవుతుందంటే తినే అన్నం ఒంటికి పట్టదు. ఇల్లు చూస్తే అడి చూస్తే ఇల్లు అంటుంటుంది. ఎక్కడ పోయినా చికాకు ఉంటుంది. ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దేనికి నమ్మబుద్ధి కాదు. దేవుళ్ళైనా, శాస్త్రాన్నైనా, లేదా డాక్టర్లైనా, మనుషులైనా, సైకియాట్రిస్ట్నైనా ఎవ్వరు నమ్మబుద్ధి కాదు. అసలు గడియలు నడుస్తాయి. మీనరాశి వారి జాతకంలో రేవతి నక్షత్రం వారికి శుభయోగం ఉంది. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అశుభయోగం ఉంది. ఆదాయం ఖర్చు సరిసమాన యోగ బలం ఉంది. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జల ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. మోటార్ ఫీల్డ్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలే పడ్డాయండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశ భారీగా ఉన్నది వీరి పేరు మీద. కానీ మాత్రం ఏ పని చేసినా కానీ వీరి జాతకంలో ఇతరుల సహాయం లేనిది జరిగే అవకాశం లేదండి. అని మీనరాశి వారికి దైవ సంకల్పం చాలా ఉంటుంది. దైవబలం చాలా ఉంటుంది. సనాతన ధర్మం చాలా ఉంటుంది. వంశాచారం చాలా మంచిగా ఉంటుంది. కానీ చెప్పాలంటే కానీ ముఖ్యంగా మాత్రం మన ఆలోచన శక్తి కరెక్ట్ ఉంటే, మనం నడుస్తున్న టైం ఘడియ మంచిగా ఉంటే, పుట్టిన ఘడియ మంచిగా ఉంటే, కరెక్ట్ తల్లి గర్భాన పుట్టిన ఘడియ మంచిగా ఉంటే, మనం నడుస్తున్న ఘడియ మంచిగా ఉంటే మట్టి పట్టుకున్న మాణిక్యం అవుతుందండి. అవన్నీ రివర్స్ ఉంటే మాత్రం ఏది చేసినా రివర్సే ఉంటుందండి. పట్టు వదలని విక్రమార్కుడు లాంటి జాతకం వీరి. అయినా సరే మాత్రం వీరి పేరు మీద ఈ కలియుగంలో మాత్రం ఖచ్చితంగా ఎక్కువ నరదృష్టి, ఈ శని అనుకూలంగా లేకపోవటం, గ్రహాలు అనుకూలంగా లేకపోవటం, ఇల్లు దోషం ఉండటం, లేదా వాస్తుకు లేకపోవటం, ఒకరి మనసులో ఒకరు లేకపోవటం, సర్పరు దోషం ఉండటం, అలాగే సంతాన దోషం ఉండటం, ఇలాంటి పెద్ద కారణాలు ఉంటాయండి. మెయిన్ అయితే మాత్రం గ్రహాలు శాసిస్తాయండి.
రెండోది మాత్రం వాస్తు ఇంకా శాసిస్తుంది, కనబడదు కానీ వాస్తు పురాతన కాలం నుంచి ఉంది వాస్తు. మన భారతదేశ చరిత్ర నుంచే ఇతర దేశాలు వాస్తుశాస్త్రం నేర్చుకున్నారండి. మన జ్యోతిష శాస్త్రం అనేది నేర్చుకున్నది చాలా దేశాలు నేర్చుకున్నాయి. మనం పాటిస్తున్నాం కానీ మాత్రం వాటిని అవసరం ఉన్నప్పుడు పాటిస్తున్నాం కానీ అవసరం లేనప్పుడు పాటిస్తలేదండి. అలంకార ప్రయాణంగా కొంతమంది చేస్తున్నారు. అలా కాకుండా మాత్రం సరైన రీతిలో మాత్రం మరీ మూఢంగా కాకుండా మరీ తీసిపడేయకుండా మాత్రం దానికి పాటించే రకంగా పాటిస్తే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం మంచి జరుగుతుందంటే ఉబ్బిపోవడం, చెడు జరుగుతుందంటే భయపడిపోవడం, మంచి జరుగుతుందంటే మాత్రం ఆనందంతో డబ్బులు ఖర్చు చేయడం, చెడు జరుగుతుందంటే ఇంకా భయంతో డబ్బులు ఖర్చు చేసి ఎవరు కాడ పడితే వాళ్ళ కాడ ఇబ్బందులు పడటం మంచిది కాదండి. మీకు నమ్మకస్తులు ఉన్నవారు ఎవరైనా సరే జ్యోతిష సిద్ధాంతులు కానీ బ్రాహ్మణులు కానీ మీకు సన్నిహితులు కానీ వారితో మీరు ఏదైనా దోషాలు చిక్కులుంటే చికాకులుంటే తెలుసుకోవడం చాలా మంచిది. చాలా వరకు శుభయోగం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వస్తుంది. సంతానంలో ఇబ్బంది ఉన్నవారి సంతానం కలిసి వస్తుంది. అలాగే మాత్రం ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. లేనిపోని తగాదాలు, చిక్కులు, కేసులు, చికాకులు ఉంటాయి. రాబోయే కాలం మంచిగా ఉంది వారికి. వారి జాతకంలో సంసారంలో భార్యాభర్తల జాగ్రత్తగా ఉండాలి. 30 లోపల ఉన్న వారికి ఏం పర్వాలేదండి. 35 రన్ అయిందనుకో భార్యాభర్తల ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, గొడవలు తక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ధన నష్టం కావటం, జన్మ నష్టం కావటం, హాస్పిటల్ పాలు కావడం లాంటి సంగతులు ఉంటాయి. వ్యాపారం చేసే వారికి మందగోడితనం ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఏ రంగంలోనైనా వీరికి మాత్రం మెయిన్గా భార్యాభర్తలు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకరికొకరు సర్దుకుపోతే ఏం పర్వాలేదండి. రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అన్నట్టు మొండితనంతో ఉంటే జీవితం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం 100కి మాత్రం 45 నుంచి 55 వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంశబలం భారీగా ఉంది వీరి జాతక బలంలో. విదేశీయానంలో మాత్రం కలిసి రాదు వీరి పేరు మీద. ఇప్పుడు ప్రేమ వివాహంలో కూడా కలిసి రాదు. వీరి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ 3 వస్తుందండి. అలాగే 8 వస్తుంది, 1 వస్తుంది. ఆదివారం, గురువారం, శనివారం అనుకూలంగా అవుతుంది వీరి జాతక బలం మీద. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం తిలాదానం చేయాలండి. తిలాదానం అంటే నల్ల నువ్వులు సద్బ్రాహ్మణులకు దానం చేయాలి. లేదా ఎవరికైనా దానం చేసి సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేసుకోవడం మంచిది. శాంతి హోమం చేయించుకోవడం మంచిది. కులదేవత ఆరాధన చేయడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.